కొన్నేళ్లుగా కాకినాడ కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమంగా విదేశాలకు తరలిపోతోంది. ప్రధానంగా యాంకరేజ్ పోర్టు నుంచి లక్షల టన్నుల బియ్యం అక్రమంగా సముద్రాలు దాటుతోంది. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి కుటుంబం, ఆయన అనుచరులు లక్షల టన్నుల బియ్యాన్ని తరలించారనేది ప్రధాన ఆరోపణ. రేషన్ బియ్యాన్ని వైసీపీ అండదండలున్న 16 కంపెనీల వ్యాపారులు అనేక ప్రాంతాల నుంచి కిలో ₹6కు కొనుగోలు చేసి కాకినాడకు తరలించారు. వీటిని ద్వారంపూడి కుటుంబం, ఆయన అనుచరులు కొనుగోలు చేసి మిల్లుల్లో పాలిష్ చేసి కిలో ₹70 చొప్పున విదేశాలకు ఎగుమతి చేశారనే ఆరోపణలున్నాయి. ఇలా రేషన్ అక్రమ రవాణాతో కోట్లు సంపాదించారని ఆరోపిస్తున్నారు. రేషన్ బియ్యం విదేశాలకు తరలిపోతోందని తెలిసినా కూడా గత 5 ఏళ్లలో ఆ కీలక నేతకు ఎదురు చెప్పే ధైర్యం లేక వ్యవస్థలు నిస్సహాయంగా మారాయంటున్నారు. పైగా ఆ కీలక నేత నాటి ప్రభుత్వ అధినేతకు అత్యంత సన్నిహితుడు కావడంతో రేషన్ బియ్యం ఎన్ని రూపాలు మారినా అడ్డుకునే నాథుడే లేకుండా పోయాడు. రేషన్ బియ్యంతో పాటు అనేక జిల్లాల్లో పేదలకు రాష్ట్ర ప్రభుత్వం పౌష్టికాహారం కింద పంపిణీ చేసిన పోర్టిఫైడ్ బియ్యాన్ని సైతం మాఫియా పాలిష్ చేసి విదేశాలకు ఎగుమతి చేసిందని ఆరోపిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి రాకముందు కాకినాడ యాంకరేజ్ పోర్టు నుంచి మాత్రమే విదేశాలకు బియ్యం ఎగుమతయ్యేది. 2014-2019 మధ్య పోర్టు ద్వారా 16 లక్షల టన్నుల బియ్యం ఎగుమతి కాగా దీంట్లో రేషన్ బియ్యం తక్కువ పరిమాణంలో ఉండేది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బియ్యం ఎగుమతులు రెట్టింపయ్యాయంటున్నారు. అదే సమయంలో రేషన్ మాఫియా ప్రభుత్వ పెద్దల పరోక్ష సహకారంతో తన నెట్వర్క్ను విస్తరించింది. ఫలితంగా కాకినాడకు నిత్యం వేల లారీల్లో రేషన్ బియ్యం గోదాముల్లోకి రహస్యంగా చేరుతూ ఉండేది. ఎక్కడా వీటిని తనిఖీలు కూడా చేయకుండా అప్పటి పౌర సరఫరాల కార్పొరేషన్ సైతం సహకరించింది. ఈ విభాగం కూడా సదరు కాకినాడ కీలక నేత తండ్రి చేతుల్లో ఉండేదంటున్నారు.